ఈరోజు కాళేశ్వరం అనేది మన తెలంగాణకు పట్టిన శాపమా శేన్య లేదా వరమా అనేది పెద్ద చర్చ జరుగుతూ ఉంది. కాళేశ్వరమా శనీశ్వరమా శాపమా వరమా ఇది అర్థం కావట్లేదు. పలు రకాల వాదనలు వస్తూ ఉన్నాయి. ఆ వాదనలు చివరికి ఎటు దారి తీస్తాయి అనేది అర్థం కావట్లేదు. ఎటు దారి తీస్తాయంటే మొత్తం ఆ ప్రాజెక్టే ఆపేయాలనేది ఒక వాదన మొదలైంది. దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మరొక వాదన. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, అసలు మూలం ఏంటి, దాని అవసరం ఉందా, అసలు ఎందుకు టేకప్ చేశారు అని చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి మరలా ఇవాళ వచ్చింది. మనందరికీ తెలుసు, ప్రాణహిత చేవేళ్ళ తుమ్మిడిహట్టు నుంచి స్టార్ట్ అయితే అప్పుడు 38,500 కోట్లు ఒరిజినల్ బడ్జెట్, 16 లక్షల ఎకరాలు ఆయకట్టు, ప్లాన్డ్ ఆయకట్టు, ఎస్టిమేటెడ్ ఆయకట్టు. అంటే దాన్ని అప్పుడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ప్రారంభించారు. అది ఇట్ ఇన్క్లూడ్స్ ఆదిలాబాద్ డిస్టిక్, ఆదిలాబాద్ జిల్లా కవర్ చేసుకుంటూ వచ్చేటువంటి స్కీమ్ అది. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మార్చిన విషయం మనందరికీ తెలుసు. మార్చి ఎంత అదనంగా ప్రయోజనం అనేది మనం చూస్తే అప్పుడేం 16 లక్షల ఎకరాలు. ఈ కొత్త కాళేశ్వరం నుంచి వీళ్ళు చూపెట్టినటువంటి ఎస్టిమేషన్ ఎంతంటే 18 లక్షల ఎకరాలు. కేవలం 2 లక్షల ఎకరాలే డిఫరెన్స్ ఉంది. ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే అది 38,500 కోట్లు. సరే, వీళ్ళ మధ్యలో 60,000 70,000 అయ్యి చివరికి ఇట్ స్టాండ్స్ అట్ 1,25,000 crores now. So only 80% of the work is completed. To complete another 20% of work, it will be another 25,000. And altogether, if we put the things together, project cost goes to 1,50,000. అంటే సరే, అది కూడా కొద్దిగా పెరిగేది. ఈ మామూలుగా ఈ ఫ్లెక్చువేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. కానీ ఎంత ఖర్చు అదనంగా పెట్టారు, ఎంత ప్రయోజనం అనేది తీసుకుంటే దాదాపు 1,50,000 కోట్లు అవుతుంది. ఇది ప్రయోజనం ఎంత అంటే 18 లక్షల ఎకరాలు. తర్వాత ఇంతకుముందు మన మురళి గారు, కోదండరామ్ గారు వారు చెప్పినట్లుగా తర్వాత నిర్వహణ ఖర్చు ఇప్పటివరకు ఇది. నిర్వహణ అనేది అసలు అది ఇప్పుడు వేదకుమార్ గారు కూడా కొద్దిగా చెప్పారు. అది అసలు మోయలేనటువంటి భారం. నిర్వహణ అంటే ఎక్కడ తాగుతుంది ఇది? 2050 వరకు ఇలా వెళ్తా ఉంటుంది. వెళ్ళే కొద్దికి మరలా యాడ్ అవుతూ ఉంటుంది, చక్ర వడ్డీలాగా. వడ్డీ ఎంత, విద్యుత్ ఖర్చు ఎంత, నిర్వహణ ఖర్చు ఎంత అంటే విద్యుత్ ఖర్చు పర్ యానం 10,000 crores, 10 to 11,000 crores. నిర్వహణకి 10,000 కోట్లు, వడ్డీ 25,000 కోట్లు. టోటల్గా దాదాపు 45 నుంచి 50,000 కోట్లు దాని మీద రికరింగ్. అంటే ఈ సంవత్సరం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కదా, అంతా దీనికి. అదే అయితే ఎంత అయ్యేది? ప్రాణహిత చేవేళ్ళు అయితే విద్యుత్ ఖర్చు 2,000 కోట్లే. విద్యుత్ ఖర్చు 2,000 కోట్లు. నిర్వహణ అంతా 2,000 కోట్లే. ఎంత సాగు? 16 లక్షల ఎకరాలు. ఏంటి తేడా? సేమ్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ 2 lakh acres. అసలు ఎవరు చెప్పారు ఇది ప్లాన్ అనేది? సరే, మనం కూడా అంత ఇప్పుడు ఇవన్నీ చర్చలకు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు సెల్ఫ్ ఇంజనీరింగ్, ఆయనే స్వయం ప్రకటిత ఇంజనీర్, స్వయం ప్రకటిత కాంట్రాక్టర్, అన్నీ తానే, సర్వం తానే. ఆ విధమైనటువంటి ధోరణితోనే ఈ తెలంగాణ సమాజానికి పెద్ద ప్రమాదం వచ్చి పడిందని యాజ్ ఏ లేమ్యాన్ వీ మస్ట్ అండర్స్టాండ్. ఎక్కువ ఎవరి పని వాళ్ళు చేయాలి.
పంతులు గారి పని పంతులు గారు చేయాలి, పోలీస్ పని పోలీస్ చేయాలి, కుక్క పని చేయాలి, కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. కుక్క పని గాడిద చేస్తే గాడిద నడుము ఇరిగింది. ఇప్పుడు ఆ గాడిద నడుము ఎరగటమే కాదు, మనందరి నడుము ఇరిగింది. ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే, నేను పెద్దలకి అందరికీ కూడా నేను అది సలహా అనండి, సూచన అనండి, మనం ప్రీ కన్క్లూడింగ్ ఒపీనియన్కి రావద్దని నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను. మనం ఏంటంటే అదర్వైజ్ ఇట్ సెండ్స్ రాంగ్ సిగ్నల్స్. అది ఆపేయాలి, మన నోటి నుంచి అది ఆపేయాలి అనేది అటువంటి పదం కాకుండా జనరల్గా ఏమైందంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2010లో కదా, 2008 అది రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఇప్పటికి పూర్తి అవ్వాల. మళ్ళీ ఇది ఆపి చేసి మళ్ళీ ఇంకో దానికి వెళితే ఖర్చు అయితే అది వాస్తవం. ఆ రికరింగ్ ఎక్స్పెండిచర్తో మోయలేని భారం అవుతుంది, వాస్తవం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మనం చక్ర వ్యూహంలో విష వ్యూహంలో చిక్కుపోయాం. దీని నుంచి హౌ టు గెట్ అవుట్ కేర్ఫుల్లీ వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఆల్ ద డెవలప్మెంట్స్. మనం ఏ మేరకు స్టెప్ ముందుకేసి ఒక కామెంట్ మన నుంచి చేసినా చాలా చాలా రాంగ్ సిగ్నల్స్ పోద్ది. అది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుందని నేను సిన్సియర్లీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ ఐ వాంట్ టు సజెస్ట్ దట్ థింగ్. రెండోది, వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటి, దీన్ని మీరు కావాలని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కావాలని ఆపి ఎవరి కాలంలో అసలు ఇది పగిలింది? ఫిల్లరు ఎవరి కాలంలో? కావాలని చేసింది వీళ్ళు కాదు కదా, మీ కాలంలోనే కదా. రెండోది, మీరు మొన్న వెళ్ళారు అక్కడికి, వెళ్ళటం తప్పు కాదు. అంతకుముందు ఏమన్నారు, ఎందుకు ఏం పీకడానికి వెళ్తున్నారు, ఏం గడ్డి పీకడానికో అది ఇంకేదో భాష వాడారు. మీరు ఎందుకు వెళ్ళారు? మీరు వెళ్ళి ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళి చెప్పేది ఏంటి? పగలలేదని చెప్తున్నారా? నష్టం జరగలేదని చెప్తున్నారా? మీరు దేనికి వెళ్ళారు? అసలు దేనికి వెళ్ళారు మీరు? నేను అడుగుతున్నా. మేము వెళ్ళినప్పుడు, లేకపోతే ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఒక కాజు ఉంది, ఎంత మేరకు పగిలిందో చూసి రావడానికి. మీరు కూడా అట్లా ఎంత మేరకు పగిలిందో చూసి రావడానికి వెళ్తే దెర్ ఈజ్ సర్టన్ మీనింగ్. అది కాదు కదా. మీరేమన్నారు, మీరు ఎందుకు వెళ్ళారని చెప్పి అన్నవాళ్ళు ఏమన్నా ఒక్కటే వెర్షన్ ఉందా? ఒక ఆయనేమో ఒక్క పిల్లలు పగిలితేనే ఇంత రాద్దాంతమా అంటాడు ఒక మాజీ మంత్రి. ఇంకొక ఆయనేమో 3-4 పిల్లర్సే కదా పోయింది, దానికోసం ఇంత రాద్దాంతమా. అది ఇల్లే ఒక పిల్లర్ పోతే నిలవదు అని చెప్పి మన సార్ చెప్పారు కదా, అది ప్రాజెక్ట్. అది నీళ్లు ఏదైనా అయిపోతే మొత్తం రాష్ట్రమే మునిగిపోయింది. ఇప్పటికే అన్నిటిని పణంగా పెట్టి డబ్బులన్నీ ఆడ పెట్టారు, అన్ని ప్రాజెక్టులను పణంగా పెట్టారు. మా సీతారాం ప్రాజెక్ట్ ఉంది మా జిల్లాది, ఏం లేదు, అక్కడే ఉంది. అలాగే కొద్ది ఖర్చుతో అయిపోయే దక్షిణ ప్రాజెక్టులు మన కృష్ణ, అవి కొద్దిగా అయినాయి, 4-5 వేల కోట్లు పెడితే ఎప్పుడో వచ్చాయి, వాటికి లేదు. నెంబర్ 1 పెర్ క్యాపిటల్ నెంబర్ 1, లేకపోతే ఎస్జీడీపీలో నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1, నో డౌట్. ఆర్థికంగా అన్ని బాగానే ఉన్నాం. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ కేసీఆర్ ఆర్ సాంసర్ ఆర్ సంబడి ఎల్స్, బికాస్ ఆఫ్ అవర్ హైదరాబాద్ సిటీ, మన నగరం. దీని ద్వారా మనకు ఆదాయం అనేది ఎవరు ఆపినా ఆగనటువంటి ఆదాయం. దాని ద్వారా మనం వచ్చిన ఇంత ఆదాయం కలిగిన ఈ సొమ్ములన్నీ ఎడిపోయినాయి. సొమ్ములన్నీ కాళేశ్వరం. ఇదే ఆయన మంత్రం, ఇదే ధ్యానం, ఇదే ప్రార్థన, ఇదే పలవరింత. ఆ పలవరింతలోని ఊపిరి కూడా ఆగిపోయే దశకు తెచ్చుకున్నాడు. కాళేశ్వరం. ఇది దాన్ని ఏదో అంటారు, మన సైన్స్ టెర్మినాలజీ, ఇది అబ్సెషన్ ఆఫ్ సర్టన్ థింగ్. అది పూనకం. ఆ పూనకం పట్టింది ఆయనకి. ఇవాళ జరుగుతున్న పరిస్థితులు ఏమిటి? అటువంటి మొత్తం డబ్బులన్నీ అందులో పెట్టేశారు. దీని కనుక నిజంగా రాష్ట్ర ప్రయోజనాల ప్రయోజనం ఉందా, లేకపోతే సొంత ప్రయోజనాలు కూడా ఉన్నాయా? అది మనం ఆలోచన చేయాలి.
రాష్ట్ర ప్రజల ప్రయోజనం అంటే నువ్వు చేయకూడదు. అది నువ్వు పాలకుడి, నీ బుర్రలో ఉన్న ఆలోచన నిర్వాహకులకు చెప్పాలి, నిపుణులకు చెప్పాలి, మన ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్కి చెప్పాలి. ఇది నాకు కావాలి, నీకు కావాలంటే నీ ఆలోచనకు అనుగుణంగా పాలకుడు ఎప్పుడు కూడా ఆ పద్ధతిలో ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని డ్యూటీలు ఆయనే చేయకూడదు. నువ్వే సొంత ప్లాన్ చేసావంటే ఇందులో ఏదో సంథింగ్ ఈజ్ హిడెన్, ఏదో కొంత ఉంది అని అర్థమవుతుంది. ఈ కాళేశ్వరం సంబంధించి మన భవితవ్యం మొత్తం దానికి చుట్టూ లింకప్ అయిపోయింది. డబ్బులన్నీ దాని మీద పెట్టారు. ఈ పెట్టడం వలన అనేక మొత్తాన్ని పణంగా పెట్టి అటువంటి ఆలోచన రావటం కనుక నిజంగా రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉందా, లేకపోతే రాష్ట్ర ప్రజల మీద ప్రేమ మరియు తన మీద తానుకు ప్రేమ ఉందా, ఇవి కూడా ఆలోచన చేయాలి. సహజంగా అసలు ప్రేమ లేదని మనం చెప్పలేము, ఎందుకంటే ఎంతో కొంత ప్రాజెక్టులు నడవాలి కదా. నడుస్తూ రాష్ట్రం మీద ప్రేమ ఒక 10 పైసలు ఉంటే నా మీద నాకు ఎక్కువ 20 పైసలు ప్రేమ పెట్టుకుంటే జరిగే పొరపాట్లు ఇవన్నీ. ఇవాళ జరుగుతున్న పరిస్థితి అది మనందరికీ తెలుసు. మీరు ఎక్కడైనా చూడండి, కాగ్ కూడా ఏమైనా రిపోర్ట్ ఇచ్చింది దీనికి సంబంధించి కాస్ట్ బెనిఫిట్ దీని కింద కేవలం 51% కాస్ట్ బెనిఫిట్ ఇందులో ఉంది ఇప్పటి వరకు. అంటే పెట్టిన రూపాయలో 51 పైసలు మాత్రమే ఇప్పుడు వరకు ఉపయోగం జరిగింది. ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేసరికి అట్ ద ఎండ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది 75% కాస్ట్ బెనిఫిట్ దీని కింద 75 పైసలు ఉండవు, కేవలం 25 పైసలే. 25 పైసలే మనం, అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు పెడితే 25,000 కోట్లే ఉపయోగంలో ఉంటుందని కాగ్ ఇచ్చిన రిపోర్ట్. వారు ఏం చెప్తారు, ఈ కాగుని మేము నమ్మం అంటారు. ఎవరు చెప్పేవారు? బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారే మాజీ మంత్రులు, ఈ కాగు చెత్త నేను నమ్మం అంటారు. దేన్ని నమ్ముతావు? ముఖ్యమంత్రి నమ్మం అంటావు. అటు రేవంత్ రెడ్డి కూర్చుని ఉన్నాడు అంటే రేవంత్ రెడ్డి ఎందుకు అవుతుంది, మా కేసీఆరే అంటావు. ఇవాడ నువ్వు అక్కడ ఉన్నావా అంటే లేదు మేము అక్కడే అటువైపే ఉన్నావని నువ్వు అంటావు. అంటే మిమ్మల్ని ఏమనాలి? దేని నువ్వు నమ్మవు? రాజ్యాంగాన్ని నమ్మని అంటావు, కాగు రిపోర్ట్ నమ్మని అంటావు, అది చెత్త అంటావు. ఆడు పగిలిన పిల్లర్స్ అంటే ఒకటే అంటారు, ఒకళ్ళు 3 కదా పగిలింది అంటారు, ఒకటే 4 కదా అంటారు. దేన్ని నమ్ముతారు మీరు? ఎవరి గురించి ఎవరు నమ్ముతారు? అంటే మీరుగా ఉన్నారు, కానీ మీ బుర్ర మాత్రం పరివిధాలుగా వెళ్ళిపోతూ ఉంది. అంటే ఏమంటారంటే చిత్తం భ్రమించింది. ఇంకా ఎక్కువ లోతుగా మొరటుగా చెప్పాలంటే మతి భ్రమించింది. ఇంకా మొరటుగా చెప్పాలంటే పదవి పోవడంతో మతే కోల్పోయారు. అందుకని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. మనం దీనికి సంబంధించి అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అసలు దేన్ని అడుగుతున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు అడిగేదేంటి? మీరు వెళ్ళారు అక్కడ, మీరు ఏం చెప్తున్నారు? నో క్లారిటీ, స్పష్టత లేదు. మనం అటువంటి తప్పులు చేయొద్దు. వాళ్ళకి స్పష్టత లేదు, వాళ్ళు కావాలని ఏదో పద్ధతుల్లో డైవర్షన్ తీసుకొస్తున్నారు. వాళ్ళు నిజంగా నిజాయితీ ఉండి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఎస్ పొరపాటు జరిగింది, మేము చేసామా చేయలేదా, అక్కడైతే జరిగిన దాన్ని సరిదిద్దడానికి మన అందరం కలుద్దాం, మీరు ఏ నిర్ణయం చేస్తారో మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం, దాన్ని బాగు చేసుకుందాం అని చెప్పాల్సినటువంటి వాళ్ళు పొంతన లేని అసంబద్ధమైనటువంటి ఒకదానికి ఒకటి పొంతన లేని మాటలు చెప్పడం అనేది అది విచిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది, చాలా దుర్మార్గంగా ఉంది. ఈ స్థితిలో మనం ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉండాలి. ఇవాళ 4 నెలలు వీళ్ళకి మన డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీకి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీకి 4 నెలలు టైం ఇచ్చింది. 4 నెలల్లో వాళ్ళు దీన్ని ఏం జరిగింది నష్టం అంచనా వేయగలుగుతారా లేదా అది చూడాలి. 4 నెలల్లో
4 నెలల్లో అంత అవసరం ఉంటుందా లేదా అది చూడాలి. పాత పద్ధతులు ఎలా నడిచినాయో అది కూడా చూడాలి. మనందరూ తెలుసు, ఒక ఈ విచారణ కమిటీ ఏదైనా వేస్తే నెలలు సంవత్సరాలు పడుతుంది ఆ రిపోర్ట్ రావాలంటే. మరి దాన్ని అలాగనే చేస్తారా? అలాగే చేస్తే దీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీళ్లు ఆపితేనేమో ఈ రైతులు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న రైతుల్ని రెచ్చగొట్టి మాకు వచ్చే నీళ్ళు లేకుండా పోతున్నాయి. అంత ముందు కూడా పెద్దగా వచ్చింది ఏమి లేదు. మొత్తం కలిపిన వాళ్ళు 1 కోటి ఎకరాలని చెప్పారు, కానీ 98 లక్షలే కాగు రిపోర్ట్ ప్రకారంగా సాగు అయింది. ఆ సాగులో కూడా ఎల్లంపల్లి వరకు ఈ ప్రాజెక్టు ఎల్లంపల్లి నుంచి పాత డిజైన్, అక్కడిది ఇక్కడిది అన్ని కలిపితే అంత వచ్చింది. కానీ ఇప్పుడు రెచ్చగొడుతున్నారు. సహజంగా కూడా ప్రజలను కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందువలన మనం ప్రభుత్వాన్ని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఎట్లుంది, పిల్లి అది ఏదో తగు వస్తే తీర్పుకర్త, రెండింటి తగు వస్తే నేను తీర్పుకర్తలాగా ఇద్దరిని అది కొంచెం రుచి చూస్తా ఇది కొంచెం ఎవరు అనేది కోతి పాత్ర అట్లా వచ్చింది. ఇప్పుడు మీరిద్దరు కొట్టుకోండి. పాపం రేవంత్ రెడ్డి గారేమో పెద్దన్న లాంటి వాడు అన్నాడు. ఇక్కడ ఇంకో అడుగు పక్కేసి ఆయన నరేంద్ర మోడీ గారు తిట్టింది తట్టుకుని ఇద్దరు దొంగలు అన్నారు. అసలు ఎవరు దొంగలు? ఎవరెవరితో కలిశారు? ఇదంతా చాలా చాలా లోతుకి వెళితే చాలా ఉంది. నరేంద్ర మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అది పూర్తి కావాలని కోరుకోవట్లేదు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకోవట్లేదు. అది పూర్తి కాకపోతే ఒక దెబ్బతో రెండు పిట్టలు కొట్టాలని కోరుకుంటుంది. కాంగ్రెస్ బీజేపీ అనేది కలవటం సాధ్యం కాదు. కానీ ఈ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఏ ఛాన్స్ దొరికితే చంద్రబాబు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఈయన కూడా ఏదో ఛాన్స్ దొరికితే వెళ్ళి వాటేసుకోవాలని ఈయన చూస్తున్నాడు. వాళ్ళేమో ఇప్పుడు నిన్ను వాటేసుకుంటే నీకున్నటువంటి దరిద్రంతో మాకు కూడా పట్టింది, నువ్వు అక్కడే ఉండు, నీ పేరు ఆ పేరు ఉపయోగించి నేను ఎట్లా ప్రత్యామ్నాయం అవ్వాలనే ఆలోచన వాళ్ళకుంది. దానిలో భాగంగా మన కాళేశ్వరం క్రీడ కూడా ఆడుతున్నారు వాళ్ళు. కాళేశ్వరం పూర్తి కాకూడదు. నువ్వు వాది వీధిని పెట్టడం కాదుగా నీ బాధ్యత నువ్వేం చేస్తున్నావు చెప్పాలి. కాళేశ్వరాన్ని పరిపూర్తి చేయడానికి అసలు జాతీయ ప్రాజెక్ట్ నువ్వు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా, తెలంగాణకు ఇవ్వాలి కదా, నువ్వు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. ఇప్పుడు తగులు పెట్టి పంచాయతీ చూస్తావు. ఇప్పుడు 4 నెలలు అనేది టెక్నికల్గా హౌ మచ్ వైబుల్ ఆఫ్ ద టైమ్ టు అసెస్ ఆల్ ద డ్యామేజ్, అది పెద్దలకు తెలవాలి. అందువలన ఈ 4 నెలలు టైము పాత సిస్టమ్ ఏంటంటే సంవత్సరం 2 ఏళ్ళు పట్టినా దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి, అంచనా వేయాలి. వేసి అంతిమంగా ఎవరు చెప్పాలంటే నిపుణులే చెప్పాలి, మనం చెప్పొద్దు. మనం అడగాల్సింది ఏంటంటే త్వరితగతిన దాన్ని పూర్తి చేయండి, దాన్ని మన డ్యామేజ్ అంచనా వేయండి, మీరు విచారణ చేయండి, మీరు రిపోర్ట్ ఇవ్వండి, ఆ రిపోర్ట్ ప్రకారంగా ప్రభుత్వం చేయండి అని మాత్రం చెప్తేనే బాగుంటుంది అనేది నా కోరిక. అలా కాకుండా అది ఆపేద్దాం ఇది ఆపేద్దాం అంటే వాళ్ళ చేతుల్లో ఆయుధం అవుతాం మనం. వాళ్ళకి మనమే వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి చూద్దాం, లెట్ us వెయిట్ ఫర్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఏజెన్సీ, లెట్ us వెయిట్. మనం వీ షుడ్ ఫోర్స్ దట్ ఏజెన్సీ టు స్పీడ్ అప్ ద ఇన్వెస్టిగేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్. దాని వైపు చేయాలి, అది తొందరగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ విధంగా చేస్తే బాగుంటుంది. అల్టిమేట్లీ వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద మనం ఆధారపడి దానికోసం ఒత్తిడి చేస్తే బాగుంటుందని నా సార్ కోదండరామ్ గారికి ఇతర పెద్దలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లేకపోతే సెల్ఫ్ గోల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు కోరుకునేది డాక్టర్ పేషెంట్ కోరుకున్నట్లు అయింది, మనం ఆ తప్పు చేయకూడదని నేను రిపీటెడ్గా చెప్తూ అల్టిమేట్గా ఇక్కడ ఇందాక మాట అన్నారు, దీనిలో ఎవరంత తిన్నారు తీయాలి, ఇప్పుడు బయటికి తీయాల్సిందే. అవన్నీ చేద్దాం, దానికి ఒత్తిడి చేద్దాం, మనం దీని మీద విచారణ చేయాల్సిందే. ఇది ఇక్కడే కాదు, ఇవాళ ప్రాజెక్టులు అనేవి ప్రాజెక్ట్ అంటే అది కామధేను అయిపోయింది, కల్పవృక్షం అయిపోయింది, ఏటీఎం అయిపోయింది, చాలా అయిపోతుంది. ఏ ప్రాజెక్టు అది నేనేమి దానిలో వేరియేషన్ తప్పితే ఏ ప్రభుత్వాలకైనా అదే ఆధారం, అదే ఆదాయం, అదే అన్నీ అయిపోయినాయి. దీన్ని ఒక లెక్క ఏంటంటే
దాని మొత్తంగా ఒక ప్రాజెక్టులో కమర్షియల్కి 10 to 13% కమిషన్స్, కాంట్రాక్ట్ లాభం 16% to 20% కాంట్రాక్ట్ లాభం, రాజకీయ నాయకులకు ఇచ్చే వాటా అదొక 25%. మొత్తంగా చూస్తే రూపాయల పెట్టుబడులు ఆనాడే రాజీవ్ గాంధీ చెప్పాడు, ఆయనకి ఎట్లా చెప్పాడు నాకు తెలియదు, కానీ 25 పైసలు కూడా ఉపయోగం రావట్లేదు. ఇప్పుడు ప్రాజెక్టుకు సంబంధించి మనకి కనపడేది నగ్న సత్యం, దాదాపు 50% తిని పారేస్తున్నారు కదా, 50% తినేస్తున్నారు. ఈ 50% తినేసేది ఇంకొద్దిగా అటు నష్టం ఇటు నష్టం కలిపితే చివరికి పావలాకు 30 పైసలకు వస్తుంది. దీనికి ఎవరిని పని చేయాల్సిన అవసరం లేదా? ఒక్కనైనా పట్టుకోరా? పట్టుకోకపోతే ఎన్నేళ్ళు నడుపుతారు ఒక్కో ప్రాజెక్టు, ఎన్నేళ్ళు ఆలస్యం అయితే అంత ఆదాయం వాళ్ళకి, ఎన్నేళ్ళు ఆలస్యం అయితే ఒక్క ప్రాజెక్ట్ అయినా టైం బాండ్ పూర్తయింది చెప్పండి, ఒక్క ప్రాజెక్ట్ అయినా. మాది 2005లో ప్రారంభించారు మా సీతారాం ప్రాజెక్టు 2005లో, ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది సార్, 20 ఏళ్ళు. ఇంకెన్ని ఏళ్ళు అయితే తెలియదు, కానీ డబ్బులు మాత్రం ప్రతి ఒక్కటి కొద్దిగా ఇస్తారు, పూర్తిగా ఎవరు ఆ కొద్దిగా ఉన్నదాన్ని తినాలి. ఏది కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకుని దీన్ని పూర్తి చేసేద్దాం, ఎంత డబ్బులు అవుతాయో లెక్కలేదు. ఎందుకనంటే ప్రతిదీ కూడా వీళ్ళకి ఆదాయ వనరుల కింద మారిపోయింది. అందువలన ఇక్కడ బేసికల్ పాయింట్ ఏంటంటే అసలు ప్రాజెక్టులకు సంబంధించి ఎవరెంత తింటున్నారు, ఆ రోజుల్లో ఏదో అన్నారు జల అగ్రిమెంట్, దానికి ఇంకో పేరు పెట్టారు. ఎప్పుడు చూడండి పూర్వం అంటే ఏదో మంచి, ఆ రోజుల్లో పాపం పుణ్యం తెలియదు. సర్ ఆర్థర్ కాటన్ ఎప్పుడు 1886లోనో 87లోనో ధవళేశ్వరం ప్రాజెక్టు ఆయనే ప్లాన్ చేశాడు, కృష్ణా ప్రాజెక్టు ఆయనే ప్లాన్ చేశాడు, మా దగ్గర ఉన్న దుమ్మిగూడెం ప్రాజెక్టు ఆయనే ప్లాన్ చేశాడు, ఆ తర్వాత ఇచ్చంపల్లి ఆగిపోయిన ప్రాజెక్టు ఆయనే ప్లాన్ చేశాడు. ఒక్క మట్టి పెళ్ళ కూడా ఇప్పుడు వరకు ఊడిపాల. ఏదో ఆ కడియం ప్రాజెక్టు ఇవా మీకు ఆదర్శం, కడియం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా అంటాడు ఆయన, మన హరీష్ రావు గారు. కడియం ప్రాజెక్టు కొట్టుకుపోయి మార్కులు తక్కువ వచ్చాయని పెట్టుకుని నాకంటే తక్కువ మార్కులు వచ్చాయని చెప్తావా? మరి రమణ మంచి అని చెప్పే. ఆ రోజుల్లో సున్నంతో శేషంతో ఇంకేదో వేసి పసరులుగా వేసి కట్టిన ప్రాజెక్టులు అవి. ఇన్నేళ్ళైనా చెక్కు చేపలేదు కదా. ఇప్పుడు మా దుమ్మిగూడెం ప్రాజెక్టు ఉంది కదా, మనకు తెలుసు కదా మీకు. దుమ్మిగూడెం ప్రాజెక్టు పాతది వదిలేసిన దాని మీద ఇప్పుడు దుమ్మిగూడెం ప్రాజెక్టు కడుతున్నారు, ఆనకట్ట మీద. సో మామూలు విషయం కాదు కదా. ఈ పద్ధతుల్లో చేస్తూ డబ్బులన్నీ వృధా చేస్తూ తప్పుడు పనులు చేస్తూ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ దాన్ని కౌంటర్గా మళ్ళీ తప్పుడు పద్ధతిలో దాడి చేస్తూ ఈ విధంగా చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఒక డిమాండ్ అయితే పెట్టాలి సార్. త్వరితగతిన కాళేశ్వరం పైన దాని ఇర్రెగ్యులారిటీస్ పైన విచారణ చేయాలి. ఆ నిందితులు ఎవరో వాళ్ళని చట్టపరిధిలోకి తీసుకుని రావాలనేది స్పష్టమైన డిమాండ్ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తక్షణం దానికి 4 నెలలు ఇంకా అవకాశం ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానిపైన అది విచారణ పూర్తి చేసి దానిలో ఎలా నష్టపరిహారం, దాన్ని ఎలా ఆల్టర్నేట్గా ప్రతిపాదన ఏంటో ఆ డ్యామ్ సేఫ్టీ ఏజెన్సీ వాళ్ళు ఖచ్చితంగా తొందరగా చేస్తే ఉపయోగపడితే దాన్ని ఉపయోగం తీసుకురావాలి. మూడోది ఏంటంటే అల్టిమేట్గా ఎక్స్పర్ట్స్ కమిటీ ప్రకారంగా మనం ముందుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కోదండరామ్ గారికి, ఇతర పెద్దలకి, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.